మాతృదేవోభవ. శృతిశీర్షముల సంచరించెడి పదస్రోతస్సు జగన్మాత. శృతిశీర్షముల సంచరించెడి పదస్రోతస్సు షట్చక్ర విశ్రుత పీఠములనాక్రమించిన సుధా జ్యోతిస్వరూపము. దుష్కృత దావానల వర్షధార మతి చిద్గీతా ప్రబోధము. మతి చిద్గీతా ప్రబోధము సంతత భక్తార్పిత మానసము. లలితాతత్వము నర్చించదన్. సంతత భక్తార్పిత మానసము. లలితాతత్వము నర్చించదన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 790వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. స్వామికి విదేశాలలో హారతులు పట్టారు. కేవలం నిరాడంబరమైన కాషాయ వస్త్రంతో ఉన్నటువంటి ఒక జోగికి, మన దగ్గర అయితే ఒట్టి బైరాగి కింద పక్కకి గంటేస్తాం. బైరాగాడండి వాడికి ఏం తెలుసు అంటాం. బహు విరాగి అనే మాట నుంచి ఆ బైరాగి అనే మాట వచ్చిందంటారు పెద్దలు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో దుర్వ్యసనాల పాలై ఉండడం వల్ల బైరాగులు అప్రతిష్ట పాలయ్యారు. పూర్వం కొన్ని ఊళ్లలో కొందరు జమీందారులు బైరాగుల మఠాలు కట్టించేవారు ప్రత్యేకం. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు సన్యాసులు, బహు విరాగులు వారు, బైరాగులు. వాళ్ళేదో ఉండడానికి ఓ చోటు ఉండాలి కదా అని మఠాలు కట్టించేవారు. 100 ఎకరాల ఆస్తులు ధారపోసిన మఠాలు కూడా మన రాష్ట్రాల్లోనే ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి బైరాగుల మఠాలు. సన్యాసాశ్రమానికి అంత గౌరవం ఇచ్చేవారు గృహస్థులు. విరక్తుల్ని అనురక్తులు అంతగా గౌరవించేవారు. అది మన దేశంలో ఉండే అంతర్యామి తత్వం. ఇక్కడ భోగాలు అనుభవిస్తూనే ఉంటారు, కానీ అంతర్గతంగా వాటి పట్ల విరక్త భావంతో ఉంటారు. ఆత్మతత్వం మూర్తీభవించినటువంటి దేశం ఇది. ఎవరు ఎప్పుడు పూర్తిగా ఆ రంగంలోకి వస్తారు అనేది వేరే విషయం. కానీ లోపల మాత్రం ఎంత పెద్ద జమీందారుని మీరు పలకరించినా ఆయనకి ఆ భోగాల పట్ల ఆసక్తి ఉన్నట్టుగా మాట్లాడడం కాదు, అలా కనపడ్డవు. అంతర్గతంగా ఏదో ఒక విరక్తి ఆయనకు ఉంటుంది. ఈ మట్టి ప్రభావం, ఈ నీటి ప్రభావం ఎటువంటిదో కానీ అది ఉంటుంది. అందుకే ఇక్కడ పుట్టినవాడు ఆ తత్వాన్ని పట్టుకోగలుగుతాడు. సహజంగా ఉంటుంది అతనిలో కొంచెం. అది ఒక్కొక్క కూరగాయలు చూడండి, ఒక్కొక్క మొక్క ఒక్కో ప్రాంతంలో పుడుతుంది. ఆ మట్టి రుచి, ఆ మట్టి బలం దానిలో ఉంటుంది. అది ఆ విత్తనం తీసుకెళ్ళి ఇంకో చోట వేసినా ఆ రుచి రాదు. గోంగూర ఉదాహరణ, తోటకూర ఉదాహరణ. మనవాళ్ళు పాపం తెలుగు వాళ్ళు అమెరికా లండన్లో ఉండేవాళ్ళు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి విత్తనాలు పట్టుకెళ్ళి అక్కడ వేస్తున్నారు. ఆ మట్టిలో తేడా వల్ల ఆ రుచిలో తేడా వస్తుంది. గోంగూర పచ్చడి ఇక్కడ తెలుగునాట గోంగూరతో చేస్తే వేరు, అమెరికాలో అక్కడ పండిన గోంగూరతో చేస్తే పచ్చడి తిన్నాం, అది వేరుగా ఉంది. అదేదో గోరింటాకు పచ్చడిలో ఉంది. అదో రకం అంతే. అది చేసేవారు బాగానే చేసేవారు, దాంట్లో పాళ్ళు తేడా ఏముండదు. కానీ మట్టి కారణంగా వస్తుంది ఆ తేడా. అలాగే అక్కడ మట్టిలో కొన్ని సుగుణాలు, కొన్ని బలాలు ఉంటాయి, అవి ఎక్కడ రావు. వారికి ఉంది ఆ వైభవం. ఇది మన దేశం ఒకటే అనుకుందుకు ఏం లేదు. కొన్ని విశేషాలు ఆ మట్టిలో ఉంటాయి, అవి ఇక్కడికి రావు. అందుకే ఈ దేశంలో పుట్టడానికి ఒక అదృష్టంగా ఎందుకు భావిస్తారంటే ఇది కర్మభూమి. కర్మ చేస్తూనే ఆ కర్మతత్వాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది ఇందులో. వాళ్ళ తత్వాలు వేరు. అందుకే వాళ్ళకి ఈయన విచిత్రంగా కనపడ్డాడు. భౌతిక అంక్షలం తగిలి బండలు బ్రద్దలు కొట్టి శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తెల్లవారికి నీతులు సత్యధర్మములు నేర్పిన కావిచరంగు జోగికి ఆ జాతులు హారతిచ్చెను. ఆ జాతులు హారతిచ్చెను. ప్రచారములు ఆచరణ ప్రపూర్ణములు. గొప్ప బాణం ఆ చివరి పాదంలో ఉంది, చూద్దాం తర్వాత. భౌతిక కాంక్షలం దగ్గరి బండలు బ్రద్దలు కొట్టి. ఇది పాశ్చాత్యుల లక్షణం అండి. నిజంగా ఆ భౌతికమైనటువంటి పదార్థాల పరిశోధన, పరిశీలన, అన్వేషణలో వారు ఋషులండి, సందేహమే లేదండి.
వాడు ఓ కప్పను గురించి పరిశోధన చెయ్యాలి అంటే ఓ చిన్న నిక్కరోటి వేసుకుని కప్ప ఎక్కడుంటే అక్కడికి సముద్ర తీరం వెంబడైనా సరే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయి దాంతో కాపురం చేసేస్తాడు. దాన్ని వదలడం. ఓ పెద్ద కెమెరా పట్టుకుని 10 రోజులు తిరుగుతాడు అన్నం నీళ్లు మానేసి. అదే మన దగ్గర విద్యార్థులకు కప్ప మీద బాబు పరిశోధన చేయండి అంటే ఎవడో చేసి రాసినటువంటి ఫలితాలు ఉంటాయి కదా రికార్డులు, అవి కాపీ కూడా రాసిస్తారు. అందుకే ఇక్కడ ఆధునికంగా వైద్య శాస్త్రాలు, వాస్తు శాస్త్రాలు అభివృద్ధి చెందడం, ఇంజనీరింగ్ వాస్తు అంటే అభివృద్ధి చెందడం లేదు. ఎందుకంటే కాపీయింగ్ అంతా అనుకరణ, బద్ధకాలు. సహజంగానే ఏమిటో పూర్వ తత్వశాస్త్రాల్లో చెబుతారు ఒక మాట, అది నిజమే అనిపిస్తుంది చూస్తే. బాధగా ఉంటుంది కానీ నిజమే. బాగా తెలివితేటలు ఉండే చోట బద్ధకం ఉంటుంది. బాగా కష్టపడే తత్వం ఉన్న చోట ఏమిటో వాడికి అనగా అక్కడ దరిద్రం ఉంటుంది. వాడు కష్టపడాల్సిందే తప్పదు. తెలివితేటలు బాగా ఉంటాయి ఓ చోట, అక్కడ దరిద్రం, అక్కడ ఇంకో బద్ధకం ఉంటుంది, వీడు కష్టపడడం. ఇవి రకరకాల ప్రవృత్తులండి. ఎవరు ఈ 2 తత్వాలని సమన్వయం చేసుకోగలుగుతారో వారు ఆ దేశమైనా ఆ వ్యక్తి అయినా జీవితంలో అభివృద్ధి సాధిస్తారు. భౌతికంగా ఏ అసౌకర్యము కలగకూడదు మానవుడికి, వీలైతే ఇతర జీవులకు కూడా. అందుకని భౌతిక సౌకర్యాల విషయంలో పాశ్చాత్యులకు సంతృప్తి లేదు. ఇంకా 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 సుఖమైనవి, సుఖకరమైనవి, సుఖతరమైనవి కనబడుతూనే ఉంటారు. సుఖతమమైనవి కనబడుతూనే ఉంటారు. ఇంకా దానికి అంతు లేదు ఆ పరిశోధనకి. చంద్రమండలమే ఆశ్చర్యం అంటే అంగారక మండలం, సూర్యమండలం కూడా ఒక 10-15 ఏళ్లలో భేదిస్తే భేదించవచ్చు, ఆశ్చర్యమే లేదు, చేస్తారు. అందుకే వివేకానందుడు చెబుతాడు, అవన్నీ చూశాడు కాబట్టి. ది వెస్ట్ హ్యాస్ సాల్వ్డ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ హౌ మచ్ ఎ మ్యాన్ కెన్ హ్యావ్. ఇండియా హ్యాస్ సాల్వ్డ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ హౌ లిటిల్ ఎ మ్యాన్ కెన్ హ్యావ్. మనిషి ఎంత సుఖంగా, ఎన్ని సౌకర్యాలతో ఎంత హాయిగా బతకగలడో మీకు తెలవాలంటే పాశ్చాత్య నాగరికతను చూడండి, వాళ్ళ వైభవాలను చూడండి. మనిషి ఎంత సాధారణంగా, ఎంత నిరాడంబరంగా, ఎన్ని తక్కువ వస్తువులతో జీవితాన్ని అత్యున్నతంగా గడిపేయగలడో మీకు తెలియాలంటే భారతీయ జీవనాన్ని చూడండి అంటాడు. భారతీయ జీవనం గొప్పదనమేది, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అంటారు. సాధారణ జీవనం, అసాధారణ భావనం, అది భారతీయత. అందుకే భారతదేశంలో పేదరికాన్ని పోగొడదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొత్త రకం పేదరికాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పేదరికానికి ఒక నిర్వచనం లేదు. ఇప్పుడు లేనివాడికి డబ్బులు ఇచ్చి ధనవంతుడు చేయొచ్చు, ఉన్న దరిద్రుడిని ఏం చేయాలి? వాడికి సరిపోవట్లేదు. సహజంగా లేనివాడిని పేదవాడు అంటారు, ఎంత ఉన్నా చాలనివాడిని దరిద్రుడు అంటారు. అందుకే భాషలో దరిద్రం అనేది తిట్టుపదమైంది, పేదరికం అనేది కాల. పేదరికం తిట్టుపదం కాదు, దరిద్రం తిట్టుపదమైంది. ఎందుకంటే ఎంత ఉన్నా సరిపోదు. ఇప్పుడు నిజమైన పేదవాళ్ళు ఎవరో దరిద్రులు అంటే వీళ్ళే, ఉన్నవాళ్లే, లేనివాళ్ళు కాదు. ఎంత ఉన్నా సరిపోదు, ఇంకా బేదరపులు అరుస్తూ ఉంటాడు. భారతీయ వాతావరణం ఆ పేదరికాన్ని కూడా ఎలా మలుస్తుంది అంటే, నాకేం లోటు, నేను శుభ్రంగా తిన్నాను కూర్చున్నాను. అందుకే మనకి తెలుగులో సామెత ఉంటుంది చూడండి, ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి. వాడికి ఏదో 4 రూపాయలు చేతిలో ఉన్నప్పుడు శుభ్రంగా 4 పిండి వంట వండుకు తినేస్తాడు. లేకపోతే ఇవాళ శివరాత్రి అండి, తప్పదు ఉపవాసం, మాకు చూడమ్మో తప్పండి అంటాడు. లేదు, నిజానికి లేక తినలేదు. అయితే కార్తీక మాసం అంటాడు. ఆ రోజు ఏదో రోజు అయితే ఆ రోజు అంటాడు, ఏం పర్వాలేదు. అంటే భావన ఎటువంటిది అంటే, లేదు అనే దరిద్రాన్ని వ్యక్తం చేయవద్దు, ఎవడూ నీ ఆకలి తీర్చలేడు, అనవసరపు ఆక్షేపణలు తప్ప. ఎందుకు వాడి ముందు బయటపడాలి? గంభీరంగా ఉండు. ఆ గాంభీర్యమే భారతీయత. గాంభీర్యమే భారతీయత. ఏనుగు గంభీరంగా ఉంటుంది. అందుకే ఈ దేశంలో ఏనుగు చాలా గొప్ప జంతువు. రాజులు ఏనుగుల మీద ఊరేగేవారు, సింహాలను చంపేవారు. ఏనుగులను చంపింది చాలా తక్కువ, ఏనుగులను ఇది ఊరేగింది ఎక్కువ. భారతీయ తత్వానికి ప్రత్యేక గాంభీర్యమైంది గజం, గజగాంభీర్యం. ఇవాళ ఏనుగులు తక్కువ కనపడుతున్నాయి, కుక్కలు ఎక్కువ కనపడుతున్నాయి. అయిపోయింది, ఏ స్థాయికి దిగజారమనేది అర్థమైపోయింది. ఏనుగులా గంభీరంగా ఉండాలి జీవితం. బతిమాలు తినిపిస్తాడు మావటివాడు ఏనుగుకి. కుక్కకే ఉంది, పెట్టేవాడు మీద పడి గోకుతూ ఉంటుంది. అది ఇలా బతకాలా అలా బతకాలా నేర్చుకోవాలి. లేకపోయినా గాంభీర్యమేనండి ఇక్కడ. అంతే, అలాగే ఉంటాడు. బయటపడ్డం, చెబితే అడిగితే కానీ చెప్పడం. అదే సాధారణ జీవనం, అసాధారణ భావనం. ఎన్ని వస్తువులు ఉన్నాయని మనం ఎప్పుడు మన పూర్వులు ఆలోచించలేదు. భౌతిక జీవితం సుఖవంతంగా సౌకర్యంగా ఉండాలి అని వాళ్ళు చూస్తారు. భౌతికత ఎలా ఉన్నా నైతికత బాగుండాలి, ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలని భారతీయులు చూస్తారు. చూసేవారు చూస్తారు అని నేను అనలేను. ఇప్పుడు మంది మారిపోయింది.
వాళ్ళ ప్రభావం బాగా పడింది ఇక్కడ. అంతేకాదు ఈ ప్రభావం అక్కడ కూడా పడింది. అక్కడ ధోరణిలో మార్పులు వస్తున్నాయండి చాలా. ఇది ఏదైనా బహుశా ఇది కూడా భగవద్ విలాసమేనేమో అనిపిస్తుంది నాకు. ఏదో మొత్తం మీద అంతా భగవంతుడే కదా, విశ్వం అంతా. వీళ్ళు ఇలా ఉంటే వాళ్ళు అలా ఉంటే బహుశా ఆయన కూడా ఇలాగే తారుమారు తక్కడమారు చేస్తూ ఉంటాడేమో అనిపిస్తుంది. అందుకే వివేకానందుడి బోధనలు అక్కడ ఆశ్చర్యం కలిగించాయి. భౌతిక అంశాలందగిలి బండలు బ్రద్దలు కొట్టి శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తెల్లవారికి భౌతికమైన కాంక్షలతో సుఖభోగాలతో కూడిన జీవితం కోసం బండల బద్దలు కొట్టైనా సరే భయంకరమైన పరిశోధనలు చేసి కొత్త కొత్త వస్తువులన్నీ కనిపెట్టి జీవితాన్ని మరింత సుఖవంతం మరింత సౌకర్యవంతం చేసుకునేటువంటి వాళ్ళకి ఈయన చెప్పేటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆశ్చర్యం కలిగించాయి, కానీ ఆలోచింపజేశాయి. ఇంత అవసరమా ఓ మనిషి బతకడానికి అన్నాడు ఆయన. నిజంగా ఇవాళకి కూడా మీరు అమెరికాలో చూస్తే ప్రతిదానికి ఒక ప్రత్యేక వస్తువు ఉంటుందండి. ఓ దానికి వాడేదాన్ని రెండో దానికి వాడరండి. స్నానం చేసే గదిలో చూస్తే వాడినవి వాడనవి అన్నీ కలిపి 36 డబ్బాలు 66 సీసాలు ఉంటాయండి. అసలు వాళ్ళ బట్టలు కూడా ఆ హ్యాంగర్లకి తగిలించి కొన్ని వందలు ఉంటాయండి, అలాగే వందలే. మన దగ్గర ఈ మధ్యన బయలుదేరింది ఆ పద్ధతి. బీరువాల నిండా చీరలు కానీ పూర్వం ఎప్పుడూ లేవు. పల్లెటూళ్ళలో ఏ ఇళ్ళకైనా 10-15 చీరలు ఉంటే గొప్ప. అవే రకం తిప్పేసేవాళ్ళు, ఎప్పుడు శుభ్రంగానే ఉండేవారు. ఇది ఎక్కడికి తేడా. మొహం కడుక్కోవాలి, నాలుగు గీసుకోవాలి. మనం శుభ్రంగా కనిపెట్టింది వేపల్ల 3 in 1. వేపల్లో చివర కొంచెం కుచ్చు నలిపాం, అది బ్రష్ అయింది. ఆ నలిపిన బ్రష్ పెట్టి తోముతున్నాం, అందులోంచి రసం వచ్చింది, వేపరసం. శుభ్రంగా చిగుళ్ళకి మంచిది, అది పేస్టు. దాని చివరిలో ఇలా జీవించాం, అయిపోయింది, నాలుగు బద్ద అవతల బారేసాం. మర్నాటికి భూమిలో కలిసిపోయింది. రూపాయి ఖర్చు లేదు. ఇంటి ముందు వేప చెట్టు, మీరు కోసిన కొద్దీ పెరుగుతుంది. పైగా కోయడం అవసరం, లేకపోతే ఆకులన్నీ ఇంటి ముందు చెత్త కింద తయారవుతుంది. ఆకులన్నీ కలిసి ఒక చెత్త కుప్ప తయారు చేస్తాయి. ఇంత ఆలోచనతో, ఇంత సూక్ష్మ బుద్ధితో పర్యావరణాన్ని కూడా కాపాడేటువంటి పద్ధతిలో భారతీయ సంస్కృతి ఉంది. అక్కడ సంస్కృతి అది మనకి దిగుమతి అయిన విధానం గమనించండి. పేస్టు, దానికి ఒక ప్లాస్టిక్ ట్యూబు, దానికి ఒక ప్లాస్టిక్ మూత, దానికి ఒక రేకు డబ్బా, దానికి మళ్ళీ ఓ అట్ట పెట్టి, ఇక నాలిక బద్ద, అదో పెద్ద ప్రహసనం. దాని మీద అంకెలు, డిజైన్లు, దేవుడు బొమ్మలు రకరకాలు, ఇక అలావుగా పచ్చగా స్టీల్ది, ప్లాస్టిక్ది, ఇంకా బ్రష్, దానికో రంగు ఇంత పొడుగు, దానికో కుచ్చు. ఇది తోమడం మళ్ళీ అక్కడ పెట్టడం. ఇవాళ మన నీళ్ల గదుల్లో జరుగుతున్న పని. అది ఎప్పుడు బూజుపట్టు ఉంటుంది. 24 గంటల పాటు నీళ్ల గదిలో బ్రష్ ఉన్నాక బూజు పట్టకపోతే ఏమవుతుందండి? ఆ తడికి, ఆ చెమ్మకి. అసలు నీళ్ల గదిలో బ్రష్లు ఉండకూడదు ఎప్పుడు చెమ్మ అక్కడ. అది మళ్ళీ మనాడు పెట్టుకుంటాడు, కనీసం దాన్ని తోమడం. రోగాలు ఎందుకు వస్తాయి? దానివల్ల ఏమయ్యారు? దంత వైద్యులు పెరిగారు. దంత వైద్యాన్ని దంతాలకో వైద్యం, గర్భిణికో వైద్యం, శిశువులకో వైద్యం, వృద్ధులకో వైద్యం, ఇన్ని రకాల వైద్యాలు, ఇన్ని రకాల వైద్య శిఖామణులు భారతదేశంలో పూర్వం ఉండేవారు కాదు. అందరికీ ఒకడే డాక్టర్. మాకైతే మా చిన్నతనంలో బుచ్చిరాజు గారు ఉండేవారు ఒక ఆయన. సైకిల్ మీద వచ్చేవాడు మహానుభావుడు. మొత్తం మా జీవితాలు కాపాడింది ఆయనే 20 ఏళ్ల వరకు. మా నాన్నగారి జీవితాన్ని పూర్తిగా కాపాడింది కూడా ఆయనే. ఆయన కేవలం వైద్యం చేయడం కాదు, వచ్చేవో రాజకీయాలు వార్తలని చెప్పేవాడు. ఈయన పల్లెటూళ్ళు ఆయన కానీ పేపర్ చూసేవాడు. మా ఊరు పేపర్ వచ్చేది కాదు. వీళ్ళిద్దరూ ఒక గంట మాట్లాడుకుంటుంటే ఆ పక్కనే కాఫీ టీలు మోసే మాకు మొత్తం రష్యా రాజకీయాలు కూడా తెలిసే మాకు. ఆయనకి నోరెప్పితే చాలా విచిత్రమైన భాష వస్తుంది, అది కూడా అలవాటు అయిపోయింది అప్పుడే మాకు. వార్తలతో పాటు అవి చెప్పేసేవాడే. అసలు నోరే అటువంటిది, కానీ అవన్నీ చెప్పేవాడే. ఆయన వస్తే పేపర్ చూడక్కర్లేదు, రేడియో వినక్కర్లేదు, మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా భాష వేరుగా ఉంటుందండి, మాట్లాడితే బాగుండదు. ఎప్పుడు అవన్నీ వచ్చేవి ఆయన నోటప్పుడు, రకరకాల పేలేవి. మాకు విచిత్రమైన పదజాలం అంతా అర్థమైపోయేది చిన్నతనంలో. వార్తలు ఎంత అందంగా చెప్పొచ్చా, అశ్లీలంగా కూడా వార్తలు చెప్పొచ్చా అనిపించేది. ఏదో మాట్లాడుకునేవారు మా నాన్నగారు. ఆయన మాకు చాలా రాజకీయాలు తెలిసేవి దానివల్ల. ఆయనతో మాకు గడిచిపోయిందండి. ఇవాళ పిల్లలకో డాక్టరు, పెద్దలకో డాక్టరు, మోకాలకో డాక్టరు, మోచేతికో డాక్టరు, ముక్కుకో డాక్టరు. ఇంకా మనం సంతోషించాలి, కుడి ముక్కుకు ఒకడు, ఎడం ముక్కు ఒకడు రాలేదు, నమశివాయ, రేపు వస్తారు. కుడి ముక్కుకే వైద్యం చేస్తాడు. ఎడం ముక్కు అడిగితే పక్క వీధిలో ఉన్నాడు వెళ్ళమని చెబుతాడు, స్పెషలిస్ట్. ఆ ముక్కు నేను ముట్టుకొని అంటాడు, ఎందుకంటే వ్యాపారం. ఇదే పాశ్చాత్య జీవనానికి భారతీయ జీవనానికి తేడా.
కలిపి కొట్టరా కావేటరంగా మన సామెతలు అలాగే ఉంటాయి. వాళ్ళ దాదా కాదు డివైడ్ అండ్ రూల్, వాళ్ళ పద్ధతి అది. విడగొట్టాయి విడగొట్టాయి విడగొట్టాయి, బాగా పెంచాయి, ఖర్చు పెంచాయి, వినియం వాళ్ళదంతా వినిమయ సంస్కృతి, కన్జ్యూమింగ్ కల్చర్. అందుకే మార్కెట్లు ఎక్కువ. మనకి పూర్వకాలంలో మా ఊళ్ళో చూసేవాళ్ళం, నెలకి 100 రూపాయల ఆదాయం ఉంటే ఓ కుటుంబం బతికేసేది మొత్తం 100 రూపాయలతో, 4 పిల్లలతో బతికేసేవాళ్ళంతే. అలాగా ఏముందమ్మా ఇంత రొట్టె మొక్క కాల్చుకుని తింటాం, ఏముంది దీనికి, అన్నీ ఉండాలా అనేవాడు. ఆ పాతది గూట్లోంచి సీసాలోంచి బెల్లం మొక్క తీసి ఆ రొట్టె మొక్కలో ఎంచుకునేవారు, అయిపోయేది, కడుపు నిండిపోయేది. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని, ఈ సాధారణ జీవనాన్ని, ఈ నిరాడంబర జీవనాన్ని అక్కడ బోధించేసరికి వాళ్ళకి ఆశ్చర్యమైంది. అయ్యి బాబోయ్, ఇలా బతికేచ్చా, అనవసరంగా ఇంత పెంచుకున్నాం మనం పెంట, అసలు తెలుసుకోవాల్సింది వేరేనా, అయ్యి బాబోయ్ అది తెలుసుకోకుండా ఇదేమిటిది. శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తెల్లవారికి, వాళ్ళకి ఆ భౌతికాంక్షలు బాగా ఉండడం వల్లే అక్కడ భౌతిక శాస్త్రాలు బాగా అభివృద్ధి చెందే, వాటిలో పరిశోధనలు బాగా అభివృద్ధి చెందాయి. సరిగ్గా మన దగ్గర అధ్యాత్మ విద్య అంత లోతుగా అంత శాస్త్రీయంగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మన వాళ్ళు, మన ఋషులు, మన పండిత కుటుంబాలు, మన ఋషి కుటుంబాలు, మన ప్రాచీన వారసత్వంలో ప్రతి కులంలోనూ కూడా కుటుంబ పెద్దలు అధ్యాత్మ జ్ఞానానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యాన్ని అమరిన సౌకర్యాలకి ఎప్పుడూ ఇవ్వలేదు. మనకి పెద్ద ఉదాహరణ కదా, తైత్తిరీయంలో వరుణుడు అనే మహర్షి, ఆయన కుమారుడు భృగువు, ఇద్దరి యొక్క సంవాదం ఉంటుంది తైత్తిరీయోపనిషత్తు. వరుణుణ్ణి భృగు అడుగుతాడు, పితరముపససారా, తండ్రిని సమీపించి అడిగాడు. కస్త్వం భగవాన్, ఓ విద్య అనేదో, భగవంతుడు అంటే ఎవరని ఏదో అడుగుతాడు. ఆయన అన్నం బ్రహ్మేతి విజానాత్, అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే, అన్నేన జాతాని జీవంతి, అన్నం ప్రయంత్యభిషం విశంతీతి అని చెప్పి, జిజ్ఞాసస్వ తపస్జిజ్ఞాసితవ్యం అంటాడు. స తపోస్తప్త్వా స తపో అతప్యత, వెంటనే భృగు తపస్సు చేయడానికి వెళ్ళాడు. నాన్నగారు భగవంతుడు అంటే ఎవరని అడిగాడండి, కొడుకు తండ్రిని. అన్నమే భగవంతుడు, అన్నం వల్లే ప్రాణులు పుడుతున్నాయి, అన్నం వల్లే ప్రాణులు జీవిస్తున్నాయి, అన్నంలోనే చిరిగి ప్రవేశిస్తున్నాయి. ఆశ్చర్యకరంగా ఉంటుంది మాట. అన్నంలో ప్రవేశించడం ఏమిటి అంటే, అన్నం తినడం వల్లనే మనిషి మరణించడానికి అవసరమయ్యే మృత్యుధాతువులు, వార్ధక్య ధాతువులు కూడా పెరుగుతున్నాయి, శరీరంలో ఉన్నాయి ఇవి. మనం తినే అన్నం వల్ల అది కూడా వార్ధక్య ధాతువులు, మృత్యుధాతువులు కూడా పెరుగుతున్నాయి. అంచేది అన్నం కారణంగానే మనిషి మృత్యువుకు లోనవుతున్నాడు. అందుకే అన్నానికి వ్యుత్పత్తి సంస్కృత గ్రంథాల్లో అత్తి అద్యతే అని ఉంటుంది. అది తింటుంది, అది మన తింటుంది. అత్తి అద్యతే, మనం దాన్ని తింటాం, మనం అత్తి అద్యతే, అది తింటుంది, తినబడుతుంది. అన్నాన్ని తినేది మనం, మన తినేది అన్నం. అందుకే అన్నం వల్ల పెరిగినటువంటి మృత్యు బీజాలే మన హరిస్తున్నాయి. అంచేది అన్నం మన తినడం నిజమే, మనం అన్నాన్ని తినడం నిజమే. మనం అన్నాన్ని తింటామన్న విషయం తెలుసు, అన్నం కూడా మన తింటుంది. స్వామి భగవంతుడు ఎవరో అని భృగువు తండ్రి అయిన వరుణ మహర్షిని అడిగితే, అన్నం బ్రహ్మేతి విజానాత్, అన్నాదేవ కల్విమాని భూతాని జాయంతే, అన్నేన జాతాని జీవంతి, అన్నం ప్రయంత్యభిషం విశంతీతి అని చెప్పి తపా అన్నాడు. తపస్సు చేయి, నే చెప్పానని నమ్మేయద్దు, తపస్సు చేయి. ఇదండి పూర్వం నుంచి ఉన్న గురు పరంపర. మనం గ్రహించాలి ఈ విషయాన్ని. మీరేం ఆలోచించద్దు, నేను చెప్పినట్టు చేయండి అంటే తప్పుడు గురువు, నమ్మడానికి వీలేదు. నేను చెబుతున్నాను, మీరు కూడా ఆలోచించండి, అప్పుడు చేయండి అంటేనే సరైన గురుత్వం. పూర్వం ఋషులు అలాగే ఉండేవారు. నువ్వు ఆలోచించు, నువ్వు తపస్సు చేయాలి. స తపో అతప్యత స తపస్తప్త్వా, తప్పించాడు. అలా తపస్సు చేసి ఏదో తెలుసుకున్నాడు. వచ్చి అన్నాడు, నాన్నగారు మీరు అన్నారు కానీ అన్నం భగవంతుడని నాకు అనిపించట్లేదండి. ఎందుకంటే అన్నం అంతటా ఉండదు, అన్ని రోజుల్లోనూ ఉండదు, అన్ని చోట్ల ఉండదు, అందరికీ అవసరమూ కాదు, ఒక స్థితిలో మనకే అవసరం కాదు. ఆ భగవంతుడు నిత్య సత్య పదార్థం కదా, అన్నం ఎలా అవుతుందంట. ఓ నవ్వి, ప్రాణం బ్రహ్మేతి విజానాత్, ప్రాణాదేవ కల్విమాని భూతాని జాయంతే, ప్రాణేన జాతాని జీవంతి, ప్రాణం ప్రయంత్యభిషం విశంతీతి, తపస్వ స తపస్తప్త్వా స తపో అతప్యత స తపస్తప్త్వా. ఇలా మొత్తం ఉపనిషత్తు చాలా సాగుతుందండి విచిత్రంగా. అది భారతీయ జిజ్ఞాస. అవును కదా, తెలుసుకున్నావు కదా అన్నం బ్రహ్మ కాదని. ప్రాణం భగవంతుడు, నేను చెబుతున్నానుగా, ప్రాణం వల్లనే భూతాలన్నీ పుడుతున్నాయి. మరి ఊపిరి లేకపోతే బతకలేం కదమ్మా.
ప్రాణంతోనే జీవిస్తున్నాయి. ప్రాణం లేకపోతే ప్రాణం పోయినట్టేగా. ప్రాణంలోనే ప్రవేశిస్తున్నాయి. ప్రాణవాయువు కదా వెళ్ళిపోయిందని అంటారు. కానీ ఓ పని చేయి అబ్బాయి, నువ్వు తపస్సు చేయి, నీకు తెలుస్తుంది. నువ్వు తపస్సు చేయి, నీకు తెలుస్తుంది అన్నాడు. కానీ ఇదే ఖాయం అని చెప్పలేదండి. అదండి ప్రాక్టికల్ భారతీయత. అధ్యాత్మ విద్య విషయంలో అంత పట్టుదలగా ఉంటారు. అదే కొడుకు వచ్చి నాన్నగారు 2 ఎకరాల పొలం మనకు ఉంటే బాగుంటుంది కదా అంటే తోలు తీస్తాను అవతల బొమ్మని చెబుతాడు. సంపాదించడం. మనకి పక్క వాళ్ళకి ఏవో పొలము భోగాలు అన్నీ ఉన్నాయండి, మనకు అవన్నీ లేవు అంటే అవన్నీ దేనికి పని లేక వాళ్ళకి రోగాలు ఉన్నాయి, నీకు ఉన్నాయా అంటాడు భారతీయ ఋషి. వెంటనే చెప్పడం, సంపాదించడం, అడిగినా చెప్పడం. అదే జ్ఞానం గురించి అడిగితే మాత్రం ఎంత వివరంగా చెబుతాడు. అధ్యాత్మ విద్యకు మనం ప్రాధాన్యం ఇచ్చాం, భౌతిక విద్యకు వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఆంగ్లేయులు రాకనండి, తర్వాత ఏర్పడిన పరిస్థితులు అనండి, మనం ఇప్పుడు భౌతిక జీవనానికి భౌతిక విద్యలకే ప్రాధాన్యం ఇస్తున్నాం, అధ్యాత్మ విద్య వదిలేశాం. 10 ఏళ్ల బట్టి కాస్త ఏ రకంగా అయితే కొంచెం మారింది వాతావరణంగా, అది కూడా ఏదో కర్మకాండ పరంగా వెళ్ళిపోతుంది, జ్ఞానపరంగా వెళ్ళాలన్న నా తాపత్రయం వల్ల అది మళ్ళీ గోతులో పడిపోతాయేమో అని బెంగ. ఏదో వచ్చింది మార్పు అంటే అది జ్ఞానపరంగా మారాలి కానీ కర్మకాండ పరంగా మారకూడదు. అది మళ్ళీ వ్యాపారం అయిపోతుంది. ప్రజలు మోసపోతారు, చివరికి దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతారు. వచ్చిన బాధ అది. ఇదేదో చిన్న చిన్నవేవో జరగడం జరగకపోవడం, ఎవరో మోసం చేయడం మోసపోవడం, ఇవేవి పెద్ద విషయాలకు. అసలు మొత్తం దేవుడి మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే జ్యోతిష్యం చెప్పేవాడు చెప్పింది చెప్పినట్టు జరగకపోతే వీడు జ్యోతిష్యాన్ని నమ్మకపోవడం కాదు, దేవుడిని నమ్మడు, కర్మది. ఎందుకంటే వీళ్ళ ముందు దేవుడు భక్తులు అని నటిస్తూ చెబుతూ ఉంటారు వీళ్ళందరూ. అందుకని వీడి మీద నమ్మకం అపనమ్మకం ఏర్పడగానే దేవుడి మీద అపనమ్మకం వస్తుంది. మా బాధల్లో అది. వీడిని ఎవరినో నమ్మకపోతే ప్రమాదం వెళ్ళ, దేవుడిని నమ్మడు. హిందుతత్వం అంతా ఇంతే అంటాడు. వీడికి అనుకున్నది జరిగితే అది గొప్పది. అసలు ఆ దృష్టిని మనం పోగొట్టాలి. నాయన నువ్వు అనుకోవడం జరగడం జరగకపోవడం ఇది కాదయ్యా, పొందవలసింది జ్ఞానం. కష్టాల నుంచి తప్పించుకుందామని చూడకు, కష్టాన్ని ఎదిరించు, కష్టాన్ని సహించు అని అధ్యాత్మ జ్ఞానాన్ని నేర్పాలి. కానీ కర్మకాండలో ముంచేయకూడదు. వాడిని ఈ పూజ చేయి, ఆకు పెట్టి పువ్వు పెట్టి యజ్ఞం చేయి, హోమం చేయి, దాంతో నీకు అన్నీ పోతాయి, ఈ మాటలు చెబితే గోతులోనే పడతాడు. ఆ ఊరికే చిత్తశుద్ధి కోసం ఏర్పడింది మొత్తం కర్మకాండ అంతా అంతే, చిత్తశుద్ధి కోసమే. ఎప్పటికప్పుడు ఆ చిత్తశుద్ధి ఏర్పడుతుందో లేదా ఎవరికి వారు పరిశీలించుకోవాలి. ఇది భారతీయ ప్రాధాన్యాలకి పాశ్చాత్య ప్రాధాన్యాలకి ఉండే తేడా. అధ్యాత్మ జ్ఞానాన్ని గురించి అడిగితే భృగువుకి తండ్రి అయిన వరుణుడు ఇన్ని పరీక్షలు పెట్టాడు. మనో బ్రహ్మేతి వ్యజానాత్, మన ఏవ భూతాన్ని జాయంతే అని మనస్సు, అన్నము ప్రాణము మనస్సు అనేక రకాలు పెట్టాడండి. చివరికి అంతా అయ్యాక ఇవన్నిటికీ అతీతమైన పరబ్రహ్మ పదార్థమే పరబ్రహ్మ అని చెప్పాడు. దానికి కొన్ని రోజులు పట్టిందో కొన్ని నెలలు పట్టిందో కూడా, ఆ ఏళ్ళు పట్టిందో కూడా ఆ తపస్సు చేసి ఆ కుర్రాడు ఆ విషయం తెలుసుకోవడానికి. ఇదంతా తైత్రీయోపనిషత్తులో ఉంటుంది. భౌతిక వ్యవహారాల గురించి ఇన్ని విషయాలు ఉండవండి. అవి వాటిని వేరే శాస్త్రాలు అన్నారు, వదిలిపెట్ల. ధనుశాస్త్రం ఉంది, ఆయుర్వేదం ఉంది, వైద్యం, ధనుశాస్త్రం ఆర్మీ, అలాగే స్థాపత్య వేదం శిల్పశాస్త్రం ఉంది, గాంధర్వ వేదం సంగీతం ఉంది. వాటి లోతులు అక్కడ అంతు చూసేశారు. భరతనాట్య శాస్త్రం చూస్తే అసలు అటువంటి సంగీత విద్య, సాహిత్య విద్య లేదా ఆ నాట్య విద్య ఏ దేశాల్లోనే ఉన్నాయా అనిపిస్తుంది. అసలు అంత పరిశోధన అక్కడ జరిగింది. కానీ వాటిని వేరే శాస్త్రాలు అన్నారు, అవి బతుకు తెరువు కోసం అన్నారు. వేదములు ఉపనిషత్తులు మాత్రం లోకాతీతమైన పదార్థాన్ని అందుకోవడం కోసం అన్నారు. వీటిని లౌకిక విద్యలు అన్నారు, వాటిని అలౌకిక విద్యలు అన్నారు. శారదాదేవి అలౌకిక విద్యాధిదేవత, సరస్వతీదేవి లౌకిక విద్యాధిదేవత. ఆ భేదం స్పష్టంగా ఉంది. మనకి వీణ పట్టుకుని వాయిస్తూ ఉండేటువంటి సరస్వతి లౌకిక విద్యాధిదేవత. మరి వైదిక విద్యాధిదేవత శారదాదేవి ఎవరు తెలుసుకోవాలంటే శారదా చంద్రమౌళీశ్వరులు శృంగేరి పీఠం వారి శారదాదేవిని ఆరాధించాల్సిందే. ఆవిడ వైదిక విద్యాధిదేవత. ఆ రూపం, ఆ లక్షణాలు, ఆ ధరించిన ఆభరణాలు, ఆయుధాలు లాంటివి కూడా వేరుగా ఉంటాయి. మనం పరిశీలిస్తే తెలుస్తుంది. శారదా సరస్వతి అంటే మామూలుగా ఒకటే అర్థం చెబుతారు, వేరు. శారద వేరు, సరస్వతి వేరు. అధ్యాత్మ విద్య విషయంలో మనం ఎంత పరిశోధన చేసాం, మన వాళ్ళు దీనికి ప్రాధాన్యం ఇచ్చారు, వాళ్ళు దానికి ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఈ పరిశోధనను ఆయన పతంజలి యోగ సూత్రాల రూపంలో, వేదశాస్త్రాల రూపంలో, వ్యాసుని బ్రహ్మసూత్రాల రూపంలో అక్కడ చెప్పేసరికి ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఆ దేశాల్లో ఆ చింతన చాలా తక్కువ అప్పట్లో.
రామకృష్ణ మఠం కారణంగా, పరమహంస యోగానంద వారి కృషి కారణంగా, హరే రామ హరే కృష్ణ ఉద్యమం కారణంగా కొంత ఇటీవల బాగా పెరిగింది. కానీ ఆ చింతన అక్కడ చాలా తక్కువ. తర్వాత పెరిగింది చాలా. అందుకే వాళ్ళు హారతిచ్చారు. భౌతిక కాంక్షలందగిలి బండలు బ్రద్దలు కొట్టి శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తెల్లవారికి నీతులు సత్యధర్మములు నేర్పిన కవిచరంగు జోగికి. నీతి అంటే ఏమిటి? భారతీయుడైన వాడు ఒకే భార్యతో లేదా స్త్రీ అయితే ఒకే భర్తతో జీవితాంతం అలా గడపాలని ఎందుకు అనుకుంటారు? అందులో విశేషం ఏమిటో అక్కడ సీతారాముల కథ ద్వారా చెప్పాడు ఆయన. వాళ్ళు చాలామందికి అర్థమైంది, ఇది జస్ట్ ఊరికే లైంగికమైన బంధం కాదనమాట, ఇంకేదో అనమాట ఇది. అయినా ఈ లైంగిక బంధం కూడా ఊరికే 10 మందితో ఉంటే చికాకెత్తడం, జంతు ప్రవృత్తి తప్పితే ఇందులో ఏం లేదనమాట అని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు అప్పుడు శాశ్వతంగా ఆడవాళ్ళు కూడా సన్యాసం స్వీకరించి వచ్చేసారండి బాబు ఈయనతోటి, మేము ఉండిపోతామని. వద్దన్నా సరే నాకు అక్కర్లేదండి, మేము ఎక్కడో ఉండి మా పనులు చూసుకుంటే మీకు మేము ఏ రకంగానో అడ్డం రామన్నారు. సిస్టర్ నివేదిత అలాగే వచ్చింది. అంతే తేడా. అంతే అంత ప్రభావం చూపించాడు ఆయన అక్కడ. ఆ జాతులు హారతి ఇచ్చారు, హారతులు పట్టారండి. ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఇక్కడ చివర ఒక్క మాట కవి చెబుతున్నాడు, మనం అంతా ఈరోజు గుర్తుపెట్టుకోవలసిన మాట బాగా. ప్రచారములు ఆచరణ ప్రపూర్ణములు. ఎప్పుడూ మనం ఏం చెబుతున్నామో, ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పినా, ఒక పురాణం చెప్పాయన పురాణం చెప్పినా, ఓ ప్రవచనకర్త ప్రవచనం చేసిన, ఒక సాహిత్య ప్రసంగం చేసిన, అందులో ఉన్నదాన్ని చెప్పేవాడు ముందు ఏమైనా గ్రహించాడా, దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాడా లేదా, ఇది చాలా ముఖ్యం. ఆయన బాగా చెప్తారండి, బాగా చెప్తారండి, బాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారమ్మా, చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు ఇప్పటికీ గొప్ప నమ్మకం, మేము ఎవరం ఎంత బాగా చెప్పినా ఉషశ్రీ గారి కంటే మేము బాగా చెప్పలేము, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కంటే మేము బాగా చెప్పలేము. వారి వల్ల జరగని మీరు మా వల్ల ఏదో జరుగుతుందని మేమేం కలగండం లేదు, నేనైతే కలగండం లేదు, నాకు అటువంటి అభిప్రాయాలు ఏం లేవు. ఆ అవకాశం మాకు వచ్చింది, చెబుతున్నాం అంతే. చెప్పడం వల్లనే ప్రపంచం మారితే ఎప్పుడో మారాలి. మారింది, మారిన కారణం మళ్ళీ కుక్కతోక అయింది. ఈ మారడం, మళ్ళీ వెనక్కెళ్ళడం, ఈ మారడం, ఈ వెనక్కెళ్ళడం, దీనికి ముగింపు లేదు. ఏదో పెద్ద చక్రం ఇది. మళ్ళీ 23:30 గంటల్లో కలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.